చూసారు కదండి, ఇది వచ్చేసి మన ఆన్లైన్ టీమ్ అన్నమాట. లోపలికి వెళ్దాం. లోపల అమ్మగారు కూడా కూర్చున్నారు. అమ్మగారిని కూడా క్వశ్చన్స్ వేద్దాం. మన ఆన్లైన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, మన తెలుగు వాళ్ళు. వాళ్ళతో కూడా మాట్లాడి మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు, నేను మీకు చెప్పాను కదా వీడియో కాల్ ఫెసిలిటీ ఉందని. వీడియో కాల్ ఫెసిలిటీ చూడొచ్చు. మన తెలుగు ఆవిడ కూడా వీడియో కాల్ చేసి ఆంధ్ర తెలంగాణ నుంచి ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళకి అనేది ఈజీగా షాపింగ్ అనేది చేయిస్తుంది అనమాట. ఇక్కడ అనేది ఏంటంటే మెయిన్ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉండదు. మీకు తెలుగు అయినా, మరాఠీ అయినా, మలయాళం అయినా, కన్నడ అయినా, తమిళ్ అయినా, ఏ లాంగ్వేజ్ లో మీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ లో, మీరు ఏ లాంగ్వేజ్ లో కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఒక ఆమెకి వచ్చేస్తుంది 2 లక్షలు ఖరీదు చేయాలి, కొత్తగా షాప్ పెడుతున్నమ్మా నేను 2 లక్షలు ఖరీదు, నాకు మొత్తం ఐటమ్స్ కావాలంటది. అంటే దాన్ని నేను ఎట్లా డివైడ్ చేస్తానంటే, ఓ ప్రింటెడ్ సారీలలో 20,000, కాటన్ లో 20,000, సిల్క్ సారీస్ లలో 20, వర్క్ సారీస్ లో 20, కొన్ని పెట్టి కోట్స్, కుర్తీస్, అట్లా కలిపి అన్నిట్లలో కలెక్షన్ మొత్తం చూపిస్తా వాళ్ళకి. ఫస్ట్ అయితే కస్టమర్ కాల్ చేస్తారు, వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఫస్ట్ కలెక్షన్స్ మేము పంపిస్తాము. రిక్వైర్మెంట్ కనుక్కొని ఏదైతే కావాలో అవి పంపిస్తాము. వాళ్ళు PDF త్రూ లేదంటే వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ త్రూ రెండు సెలెక్షన్ చేసుకుంటారు. ఇక్కడ ఈ అబ్బాయి చూడు, అన్ని ఈయనేమో స్కాన్ చేస్తుండు, ఆ అబ్బాయి ఏమో లెక్క పెడుతుండు ఒక్కొక్క పీస్. ఓకే, స్కాన్ చేస్తారు. ఇలా చూడండి, ఇలా స్కాన్ చేస్తే ఎన్ని పీసులు వస్తాయి అనేసి ఇక్కడ కంప్యూటరైజ్ మీకు బిల్ అవుతుంది. అదే కాదండి, ఇక్కడ మీకు మాన్యువల్లీ కూడా చెక్ చేస్తారు. స్కానింగ్ లో ఏ మిస్టేక్ అవ్వలేదు కదా అని మాన్యువల్లీ కూడా చెక్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు స్కాన్ చేస్తే 10 పీసెస్ వచ్చినాయి, ఆ అబ్బాయి 10 ఉన్నాయా లేవా బ్యాగ్ లో, అవి చెక్ చేసుకుంటాడు. మెయిన్ ఏంటంటే మన దగ్గర ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే మీరు 1,00,000 రూపాయల సామాన్లు తీసుకున్నా, 20,000 30,000 సామాన్లు తీసుకున్నా, మన దగ్గర అనేది ఒక బార్కోడ్ సిస్టమ్ అండి. ఇలా బార్కోడ్ ఉంటది, ప్రతి ఆర్టికల్ మీద ఇలా బార్కోడ్ ఉంటది. ప్రతి ఒక్కరికి ఒకే రేటు. బార్కోడ్ స్కాన్ చేస్తే ఏ రేట్ అయితే వచ్చిందో, 1,00,000 రూపాయలు అతనికి కూడా అదే రేట్ ఉంటది, 20,000 అతనికి కూడా అదే రేట్ ఉంటది అన్నమాట. రేట్లో ఎవరికి తక్కువ ఎక్కువ అనేది ఉండదు. ఎవరికి అందరికి ప్రతి ఒక్కరికి ఒకే రేట్ ఉంటది. ఇట్లా మాకు ట్రాన్స్పోర్ట్ ఫారం ఉంటది. దీంట్లో ఎట్లా అంటే బిల్లింగ్ నేమ్, అంటే బిల్లింగ్ నేమ్ అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ పేరు చేసుకుంటారో ఇది చూపించినాను. బిల్లింగ్ వాళ్ళ దగ్గర GST నెంబర్ ఉందా, లేకపోతే ఆధార్ కార్డా, పాన్ కార్డ్ నెంబరా, ఇది తీసేసుకుంటారు. ఇంకొక మాట, GST నెంబర్ ఉండాలా లేకపోయినా పర్వాలేదు? GST నెంబర్ ఉన్నా పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు, ఆధార్ కార్డు ఉన్నా పర్వాలేదు. వాళ్ళకి మేము అడ్రస్ అంతా, సిటీ, పిన్ కోడ్ ఇట్లా అన్ని రాసేసుకుంటాము. ఏ ట్రాన్స్పోర్ట్ కు ఒకవేళ హోమ్ డెలివరీ కావాలంటే వాళ్ళకి హోమ్ డెలివరీ ఇస్తాము. మాకు హోమ్ డెలివరీ వద్దు, మాకు కార్ ఉంది, మాకు బట్ ఉంది, మేము తీసుకొచ్చుకుంటామని ట్రాన్స్పోర్ట్ లో ఇస్తాము. VRL ట్రాన్స్పోర్ట్ కానీ, నవత ట్రాన్స్పోర్ట్ కానీ, వాళ్ళ ఏరియాకు దగ్గరలో ఏది ఉంటే అది ఒకసారి మేము చూపిస్తాం వాళ్ళకి. ఇట్లా బాక్స్ ఓపెన్ చేస్తాము, దీంట్లో మేము ఇట్లా కవర్ చేస్తాము. అంటే వర్షాకాలం కోసం అనే కాదు, ఎప్పటికైనా. ఎందుకంటే ఇక్కడ నీళ్లు ఉండొచ్చు, తడవచ్చు, ఇది వేస్తాము. దీని తర్వాత ఈ మాల్ అంతా ఇల్లు పెట్టినాక ఆ గ్రీన్ కలర్ ప్యాకింగ్ చూడు, ఆ గ్రీన్ కలర్ ప్యాకింగ్ తోటి సీల్ చేస్తాం మేము. ఇక్కడ మరి క్యాష్ కౌంటర్ ఉంటది. ఈ క్యాష్ కౌంటర్ కి వచ్చేసి ఏంటంటే, క్యాష్ కౌంటర్ లో ఎవరి మొబైల్ నెంబర్ గానీ ఎవరిది కానీ ఇవ్వడానికి వీల్లేదు. ఇది మాది కంపెనీది ఉంటది స్కానర్. ఒకవేళ మీరు క్యాష్ ఇచ్చారంటే క్యాష్ ఇస్తాము, ఒకవేళ స్కానర్ తోటి కావాలంటే స్కానర్ తోటి చేస్తాం. కావాలంటే వాళ్ళకు బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే మేము బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇస్తాం. బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. HDFC మీకు బ్యాంక్ కావాలి, ఏ బ్యాంక్ కావాలన్నా, స్టేట్ బ్యాంక్ లో అయినా మీకు బ్యాంక్ డీటెయిల్స్ కూడా. ఎందుకంటే ఇక్కడ ఫ్రాడ్ అనేది ఏముండదు. ఏంటంటే అమ్మా, పార్సల్ ఎలా ఇక్కడ నుంచి వెళ్ళిపోద్ది. మన దారిలో ఏదైనా అవుతే పార్సల్ ఎక్కడ పార్సల్ ఇక్కడ ఒకవేళ ట్రైన్ లో గానీ, ఇప్పుడు మన పార్సల్ పోతుంది అనుకో, అక్కడ ఏదైనా ఆగు తలిగేసి ఏదైనా అయిపోయింది అనుకో, దాని బాధ్యత అంతా మాది. ఎందుకంటే మీరు డబ్బులు కట్టిల్లు, మీ దగ్గర కంపెనీది ఉంది, దానితోటే మేము ఏది జరిగినా కూడా మీకు రిటర్న్ ఇచ్చే బాధ్యత మాది. మీకు ప్రతి వీడియోలో నేను ప్రోడక్ట్స్ చూపిస్తాను, నైటీ చూపిస్తాను, నైట్ సూట్లు చూపిస్తాను, బ్లౌజ్ పెట్టుకోట్ చూపిస్తాను, సారీస్ చూపిస్తాను, కుర్తీస్ కూడా చూపిస్తాను. కానీ ఈ రోజు ఏంటంటే డిఫరెంట్ అన్నమాట. టోటలీ డిఫరెంట్ వీడియో తీసుకొచ్చానండి. ఎందుకంటే మీ మనసులో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో, అన్న నేను ఆర్డర్ పెడితే మీ ఆన్లైన్ టీమ్ అనేది ఎలా ఉంటది, మా పార్సల్ అనేది ఎలా వస్తుంది, ఎన్ని రోజుల్లో వస్తుంది, మాకు మొత్తం PDF ఎలా వాళ్ళు పంపిస్తారు, మొత్తం అన్ని మాకు చెప్పేయండి అన్న అనేసి అంటూ ఉంటారు కొందరు మనసులో కూడా ఉంటది అదే మాట. నేను ఈ రోజు మొత్తం అన్ని నేను క్లారిఫై చేసేస్తానండి. మా ఆన్లైన్ టీమ్ ఎలాంటిది, మీరు అక్కడి నుంచి ఫోన్ చేస్తే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు, తెలుగు వాళ్ళు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, మొత్తం అన్ని నేను చూపించేస్తాను. పదండి అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోని మిస్ కావద్దు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటది. ఓకే, అయితే పదండి అయితే వీడియోని స్టార్ట్ చేశాను. చూసారు కదండి, ఇది వచ్చేసి మన ఆన్లైన్ టీమ్ అనమాట. లోపలికి వెళ్దాం. లోపల అమ్మగారు కూడా కూర్చున్నారు. అమ్మగారిని కూడా క్వశ్చన్స్ వేద్దాం. మన ఆన్లైన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, మన తెలుగు వాళ్ళు. వాళ్ళతో కూడా మాట్లాడి మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. రండి అయితే అమ్మా, మీకు మన స్క్రీన్ మీద నంబర్కి ఎవరైతే కాల్ చేస్తారో కస్టమర్స్, మీకు కనెక్ట్ అవుతుంది. వీళ్ళు వచ్చేసి తెలుగు వాళ్ళండి. వీళ్ళు అనేది ఒక టీం ఉంది. మన తెలుగు టీం వచ్చేసి ఇక్కడ 5 to 6 మెంబర్స్ ఉన్నారు. అయితే మన కస్టమర్ ఎవరైతే ఫోన్ చేస్తారో వారికి మీరు ఎలా డీల్ చేస్తారు, ఏం చేస్తారు, మొత్తం అన్ని కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి వాళ్ళకి.
ఫస్ట్ అయితే కస్టమర్ కాల్ చేస్తారు. వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఫస్ట్ అయితే కలెక్షన్స్ మేము పంపిస్తాము. రిక్వైర్మెంట్ కనుక్కొని ఓకే. ఏవైతే కావాలో అవి పంపిస్తాము. వాళ్ళు పీడిఎఫ్ త్రూ లేదంటే వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ త్రూ 2 సెలెక్షన్ చేసుకుంటారు. ఓకే. వాళ్ళు సెలెక్షన్ చేసుకునే దాన్ని బట్టి ఏవైతే సెలెక్షన్ చేసుకుంటారో వాళ్ళకి మేము బిల్ సెండ్ చేస్తాము. బిల్ అలాగే అకౌంట్ డీటెయిల్స్ స్కానర్ 2 పంపిస్తాము. అలాగే ఏవైతే అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తామో అవి కూడా ఆఫీస్ లో పంపిస్తాను. వాటిలో కూడా వాళ్ళకి ఏమి ఇష్యూ ఉండదు. ఒకవేళ కావాలి అనుకుంటే బ్యాంక్ అయినా వాళ్ళు చెక్ చేసుకొని మరి పే చేసేయచ్చు. ఓకే. ఫ్రాడ్ అనేది ఏది ఉండదు. ఓకే. అయితే మీకు అర్థమైంది కదండీ. అక్కడి నుంచి మీరు ఒక మెసేజ్ పెట్టారంటే, హాయ్ అని మెసేజ్ పెట్టే స్క్రీన్ మీద నంబర్‌కైతే మా ఆన్‌లైన్ టీమ్ మన తెలుగు వాళ్ళకే మీకు వస్తదనమాట. కాల్ అనేది మీకు కనెక్ట్ అవుతది. మొత్తం అన్నీ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ అనేది ఏంటంటే మెయిన్ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉండదు. మీకు తెలుగు అయినా, మరాఠీ అయినా, మలయాళం అయినా, కన్నడ అయినా, తమిళ్ అయినా ఏ లాంగ్వేజ్‌లో మీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కావాలంటే ఆ లాంగ్వేజ్‌లో మీరు ఏ లాంగ్వేజ్‌లో కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ మన దగ్గర ఉన్నారు. మీరు అక్కడి నుంచి హాయ్ అని మెసేజ్ పెడితే వీళ్ళు మీకు పీడిఎఫ్ పెడతారు. పీడిఎఫ్ లింక్ ఉంటది. ఆ లింక్ మీరు ట్యాప్ చేశారంటే ఓపెన్ అవుతది. అందులో మీకు కిడ్స్ వేర్ కావాలి, సిల్క్ సాడీ కావాలి, మీకు కాటన్ సాడీ ఏ వెరైటీస్ కావాలన్నా ప్రతి ఒక్కటి ఉంటది. దాంతో రేట్స్‌తో పాటు ఉంటదనమాట. మీరు అక్కడి నుంచి పేమెంట్ చేశాక పేమెంట్ మెథడ్ ఏంటంటే వీళ్ళు మీకు స్కానర్ పెడతారు. కంపెనీ అకౌంట్‌లో పెడతారు. ఎప్పుడైనా సరే మా దగ్గరనే కాదు మార్కెట్‌లో ఎక్కడ మీరు తీసుకున్నా సరే మీరు కంపెనీ అకౌంట్‌కి పేమెంట్ అనేది మీరు పే చేయాలి. అలా మీరు చేస్తే ఫ్రాడ్ అనేది మీకు అవ్వదనమాట. మీ పార్సెల్ అనేది మేము ఇక్కడి నుంచి మీ పేమెంట్ అయ్యాక పార్సెల్ అనేది 7-10 డేస్‌లో మీ వరకు వచ్చేస్తదనమాట. మీ పార్సెల్ మీ ఇంటి వరకు వెళ్ళినంత వరకు బాధ్యత అనేది అది మనదనమాట. ఆన్‌లైన్ అనేది మనం చూసేసాం. ఆన్‌లైన్ టీమ్ కూడా మనం చూసేసాం. తెలుగు వాళ్ళు ఉన్నారనేసి నేను మీకు ట్రస్ట్ కలగాలనేసి నేను తెలుగు ఆవిడతో నేను మీకు మాట్లాడించాను. మా చెల్లె అవుతదండి. ఆవిడ బాగా హ్యాండిల్ చేస్తది. ఆవిడదే నంబర్ వెళ్తది కాబట్టి ఈజీగా మాతో కలిసి మీరు బిజినెస్ అనేది ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయొచ్చు. ఓకే. అయితే మన అమ్మగారు ఉన్నారు ఇప్పుడు. ఆఫ్‌లైన్‌లో ఏ ప్రాసెసో మన అమ్మగారిని అడుగుదాం. పదండి అయితే మనం ఆఫ్‌లైన్‌కి వెళ్దాం కిందకి. పార్సెల్ ఎలాగవుతది? ఏమవుతది? ఆఫ్‌లైన్‌లోకి ఇక్కడికొస్తే అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉంటారా లేదా? అది కూడా అడుగుదాం. ఓకే. అయితే అమ్మ మనం వెళ్దాం వెళ్దాం కిందకి. పదండి. ఇదొచ్చేసి మన రిసెప్షన్ అన్నమాట. మీరు తెలంగాణ, ఆంధ్ర నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే మీరు ఏ లాంగ్వేజ్‌లో కంఫర్టబుల్ ఆ లాంగ్వేజ్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనేది మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. మన రిసెప్షనిస్ట్ ఆల్రెడీ అక్కడ కూర్చున్నారు. కస్టమర్స్ కూడా వచ్చేసారు. ఇక్కడ నుంచి మీ షాపింగ్ అనేది స్టార్ట్ అవుతదన్నమాట. ఇక్కడికొచ్చేసి మీరు చూడొచ్చండి కస్టమర్స్ అనేది ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన దగ్గర పర్చేస్ చేస్తూ ఉంటారండి. చాలా కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు నేను మీకు చెప్పాను కదా వీడియో కాల్ ఫెసిలిటీ ఉందని. వీడియో కాల్ ఫెసిలిటీ చూడొచ్చు. మన తెలుగు ఆవిడ కూడా వీడియో కాల్ చేసి ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళకి అనేది ఈజీగా షాపింగ్ అనేది చేయిస్తుందన్నమాట. మెయిన్ ఏంటంటే మీకు ఎలాగో ఆన్‌లైన్ లో మీరు పర్చేస్ చేస్తే ఆన్‌లైన్ టీమ్ చూపించాను. వీడియో కాల్ ఫెసిలిటీ చూపించాను. ఆఫ్‌లైన్ లో వస్తే మన అమ్మగారు ఉంటారు. అమ్మగారు నాతో చాలా వీడియోస్ చేస్తారు. మీకు తెలిసిందే. మన అమ్మగారు మీకు మొత్తం అన్ని టూర్ చేయించి మీకు అనేది షాపింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అమ్మ అయితే ఒక తెలుగు ఆవిడైనా అతనైనా ఎవరైనా వస్తే ఇక్కడ తెలుగు వాళ్ళనే ఇస్తారా? ఆ తెలుగు వాళ్ళనే ఇస్తాము. తెలుగు వాళ్ళలో ఫస్ట్ అయితే నేనే తీసుకుంటాను. నేనే వాళ్ళతోటి మాట్లాడతాను. హుహు. వాళ్ళది ఏంటి షాపా, ఇంట్లో నుంచా, ఏంటి, ఏం కావాలమ్మా, ఎంత రేట్లు కావాలి, ఇంట్లో నుంచి చేస్తాను అవన్నీ అడుగుతా. హ్మ్. వాళ్ళు అంటారు ఇప్పుడు నాకు ఒక ప్రింటెడ్ సారీ చూపించు. హ్మ్. ఇప్పుడు ఒక ఆమెకి వచ్చేస్తుంది 2 హ్మ్. లక్షలు ఖరీదు చేయాలి. హ్మ్. కొత్తగా షాప్ పెడుతున్నమ్మా నేను హ్మ్. 2 లక్షలు ఖరీదు, నాకు మొత్తం ఐటమ్స్ కావాలంటది. ఓకే. అంటే దాన్ని నేను ఎట్లా డివైడ్ చేస్తానంటే హ్మ్. ఓ ప్రింటెడ్ సారీలలోనో 20,000, హ్మ్. ఓ కాటన్ లో 20,000, హ్మ్. సిల్క్ సారీస్ లలో 20, హ్మ్. వర్క్ సారీస్ లో 20, హ్మ్. కొన్ని పెట్టి కోట్స్, హ్మ్. కుర్తీస్, హ్మ్. అట్లా కలిపి అన్నిట్లలో కలెక్షన్ మొత్తం చూపిస్తా వాళ్ళకి. ఏం కావాలన్నా సరే ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర ఉంటదా అమ్మ? ఉంటాయి. కాటన్ సారీస్ అన్నా? ప్రతి ఒక్క ఐటమ్స్ ఉంటాయి ఓకే. వాళ్ళకి. ఇప్పుడు మేము ప్రతి ఒక్క కౌంటర్ లో మనకు ఇప్పుడు కాటన్ చీరలు అనుకో, హ్మ్. అందులో ఒక 100 డిజైన్లు 400 డిజైన్స్ ఉంటాయి. హ్మ్. మనకు తగ్గట్టు ఒక 10 డిజైన్లు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. హుహుహు. అవి పక్కకి ఎంబడే పెట్టేస్తా నేను. ఓకే. అవి పెట్టేసి అవి తీసుకుపోయి ఒక పక్కకు పెట్టేస్తాం. ఆ! అంటే ప్రతి కౌంటర్ లో అట్లనే ఉండి వాళ్ళు అక్కడ 10, అక్కడ 5, ఇక్కడ 5 అవన్నీ తీసుకుంటారు. అవన్నీ మేము ఒక దగ్గర పెట్టేస్తాము. పెట్టేసి బిల్ చేస్తాం వాళ్ళు. హ్మ్. మా దగ్గర బిల్ ఎట్లా అంటే రాసుడు, కచ్చా బిల్లు అలాంటివి ఏమి ఉండవు. హ్మ్. స్కానర్ సిస్టమే. ఓకే. ఆ సిస్టమ్ లెక్కనే బిల్లు చేస్తాము. బిల్లు హ్మ్. చేసిన తర్వాత వాళ్ళని పార్సల్ సెక్షన్ కూడా తీసుకెళ్తాను హ్మ్. నేను. అక్కడ మన డిపార్ట్మెంట్ అలాగే ఉంది. ఎందుకంటే హుహు. ఇప్పుడు ఈ చీరలు తీసుకునేదంతా ఒక డిపార్ట్మెంట్ ఉంటది. హ్మ్. క్యాష్ కౌంటర్ వేరే ఉంటది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వేరే ఉంటది. ఓకే. ప్యాకింగ్ డిపార్ట్మెంట్ వేరే ఉంటది. నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూపిస్తారా ఓకే. ఇప్పుడు. మెయిన్ ఏంటంటే మన దగ్గర ఏంటంటే మీరెప్పుడైనా సరే మీరు ఒక ₹1,00,000 సామాన్లు తీసుకున్నా 20,000, 30,000 సామాన్లు తీసుకున్నా మన దగ్గర అనేది ఒక బార్‌కోడ్ సిస్టమ్ అండి. ఇలా బార్‌కోడ్ ఉంటది. ప్రతి ఆర్టికల్ మీద ఇలా బార్‌కోడ్ ఉంటది. ప్రతి ఒక్కరికి ఒకే రేటు. బార్‌కోడ్ స్కాన్ చేస్తే ఏ రేట్ అయితే వచ్చిందో ₹1,00,000 అతనికి కూడా అదే రేట్ ఉంటది. 20,000 అతనికి కూడా అదే రేట్ అదే ఉంటదన్నమాట. రేట్ ఉంటది. రేట్‌లో ఎవరికీ తక్కువ, ఎక్కువ తక్కువ అనేసి ఎక్కువ ఉండదు. ఉండదు. ఎవరికి అందరికి ప్రతి ఒక్కరికి ఒకే రేట్ ఒకే అన్నమాట. రేట్ ఉంటది. ఆ! ఓకే అమ్మ. ఏం చూపిస్తానన్నారు మీరు? అదే ఇప్పుడు మనం ఇదంతా వాళ్ళు వచ్చారు. మొత్తం మాల్ అంతా పర్చేజ్ చేసినా నేను. ఆ!
చేపించాను. సపోజ్ ఇగో ఇక్కడ మాల్ తీసుకున్నారు, నిన్న తెలుగులో తీసుకున్నారు, ఇగో ఇక్కడ పక్కకు పెట్టేస్తాం మేము ఇట్లా ఓకే, ఇలా పక్కకు ఇలా పెట్టేస్తారు. పక్కకు పెట్టేస్తాం. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడికి వస్తాం మేము. Hmm. వచ్చేసి వాళ్ళకు ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ ఫారం నింపాలనేది ఒకటి ఉంటది మా దగ్గర. ట్రాన్స్పోర్ట్ ఫారం ఇట్లా మాకు ట్రాన్స్పోర్ట్ ఫారం ఉంటది. హా. దీంట్లో ఎట్లా అంటే బిల్లింగ్ నేమ్, హా. అంటే బిల్లింగ్ నేమ్ అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ పేరు చేసుకుంటారో ఇది చూపించినాను. హా. బిల్లింగ్ వాళ్ళ దగ్గర జిఎస్టీ నెంబర్ ఉందా, లేకపోతే ఆధార్ కార్డా, పాన్ కార్డ్ నెంబరా, ఇది తీసేసుకుంటాం. అయితే అమ్మా ఇంకొక ఒక మాట, జిఎస్టీ నంబర్ ఉండాలా లేకపోయినా పర్వాలేదు? జిఎస్టీ నెంబర్ ఉన్నా పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు. ఆధార్ కార్డ్ ఏం పట్టుకొస్తే ఆప్షన్ లేదు. సరిపోతుంది. ఆధార్ కార్డు ఉన్నా పర్వాలేదు. ఓకే. వాళ్ళకి మేము అడ్రస్ అంతా సిటీ పిన్ కోడ్ ఇట్లా అన్ని రాసేసుకుంటాము. హా. ఏ ట్రాన్స్పోర్ట్ కు వాళ్ళకి ఒకవేళ హోమ్ డెలివరీ కావాలంటే వాళ్ళకి హా. హోమ్ డెలివరీ ఇస్తాము. ఓకే. మాకు హోమ్ డెలివరీ వద్దు, మాకు కార్ ఉంది, మాకు హా. బండి ఉంది, మేము తీసుకొచ్చుకుంటామని హా. ట్రాన్స్పోర్ట్ లో ఇస్తాము. ఓకే. విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ గానీ, నవత ట్రాన్స్పోర్ట్ గానీ వాళ్ళ Right. ఏరియాకు దగ్గరలో ఏది ఉంటే అది ఒకసారి మేము చూపిస్తాం వాళ్ళకి. ఓకే. వాళ్ళు ఓకే చేస్తారు. హా. ఓకే చేసినాక ట్రాన్స్పోర్ట్ నింపుతాం మేము. ఓకే. నింపిన తర్వాత ఇది మాది బిల్లింగ్ సెక్షన్. హా. ఇక్కడ ఈ బిల్లింగ్ సెక్షన్ లో వచ్చి బిల్లు చేస్తాము. హా. బిల్లు కూడా చేసి ఒక బిల్ ఇవ్వమ్మా మాకు, ఏదైనా ఒక బిల్ ఇచ్చేస్తే వాళ్ళకి చూపిద్దాము. ఓకే, అయితే మీరు చూసారు కదండి, మన అమ్మగారు మొత్తం చెప్పేస్తున్నారు. మీరు ఒకవేళ ఆర్డర్ పెడితే మీ దానికి- సామాన్లు అనేది ఒక దగ్గర ఇలా పెడతారు. పెట్టిన తర్వాత మీ బిల్లింగ్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ అనేది మీకు ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత బిల్ చూడొచ్చు. అక్కడ ఇదిగో బిల్ ఇట్లా కూడా బిల్ ఎలా చేస్తాం మీకు మేము. బిల్ చేస్తాం అన్నమాట. ఇలా మీకు బిల్ చేస్తారు. మీ బిల్ అమౌంట్ ఇక్కడ 2 లక్షలు ఉంది, మీది 1 లక్ష రూపాయలు అయినా సరే బిల్ అయిన తర్వాత మా 1 లక్ష రూపాయలు బిల్ అవుతాయి. వాళ్ళు ఎలా పే చేయాలి? ఆ బిల్ ఇట్లా బిల్ చేసినాక వాళ్ళకి ఒకసారి ఇస్తాను నేను. ఓకే. ఇచ్చినాక వాళ్ళు చూసుకుంటారు. ఆ. ఈ బిల్ ఇట్లుంది, ఇన్ని ఐటమ్ అన్ని ఆ. వెరిఫై చేస్తారు. చేస్తాం. ఇక్కడ 260 పీసెస్ వచ్చినాయి అమ్మా, ఓకే. మీకు 14 ఐటమ్స్, 100 ఓకే. ఐటమ్స్ వచ్చినాయి అని మీ సీరియల్ నెంబర్స్ ఉంటాయి. ఓకే. ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవడానికి. ఆ. ఇది చూపించిన తర్వాత ఇక్కడ మరి క్యాష్ కౌంటర్ ఉంటది. ఆ. ఈ క్యాష్ కౌంటర్ కి వచ్చేసి ఏంటంటే క్యాష్ కౌంటర్ లో ఎవరి మొబైల్ నెంబర్ గానీ ఎవరిది గానీ ఇవ్వడానికి వీల్లేదు. ఓకే. ఇది మాది కంపెనీది ఉంటది ఆ. స్కానర్. ఆ. ఒకవేళ మీరు క్యాష్ ఇచ్చారంటే క్యాష్ ఇస్తాము. ఓకే. ఒకవేళ స్కానర్ తోటి కావాలంటే స్కానర్ తోటి చేస్తాం. ఓకే. కావాలంటే వాళ్ళకు బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే మేము బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇస్తాం. బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. హెచ్డిఎఫ్సి మీకు బ్యాంక్ కావాలి, ఏ బ్యాంక్ కావాలన్నా స్టేట్ బ్యాంక్ లో అయినా మీకు బ్యాంక్ డీటెయిల్స్ కూడా మేము ఎందుకంటే ఇక్కడ provide ఫ్రాడ్ చేస్తాం. అనేది ఏముండదు. ఏముండదు. మేము మా సొంత ఫోన్ల నెంబర్లు ఇచ్చి తీసుకోవడం అలా ఓకే. నెక్స్ట్ దీని తర్వాత కావాల్సింది ఏంటంటే మనకు ట్రాన్స్పోర్ట్ సెక్షన్ అని అయిపోయింది కదా, క్యాష్ ఆ. కౌంటర్ కూడా అయిపోయిందండి. ఓకే. పార్సల్ అన్నట్టు ఇప్పుడు పార్సల్ పార్సల్ ఎలా ప్రిపేర్ అవుతుంది? మీ మనసులో కూడా ఒకటి ఉంటది, మేమన్నా ఆర్డర్ పెడితే మా పార్సల్ ఎలా ప్రిపేర్ అవుతుంది, ఏం చేస్తారు, అవన్నీ చూపిస్తాను పదండి. ఇదిగో ఇక్కడికి వచ్చేసి అదంతా వచ్చిన తర్వాత అక్కడ డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు మాకు చెక్ చేసి తీసుకొచ్చే వాళ్ళు ఒక జిరాక్స్ తీసి వాళ్ళకి ఇస్తాము. ఓకే. వాళ్ళు చెక్ చేసి ఇగో ఇక్కడ తీసుకొచ్చాడు. ఆ. ఇగో ఇక్కడ ఈ అబ్బాయి చూడు అన్ని ఈయనేమో స్కాన్ చేస్తాడు, ఆ అబ్బాయి ఏమో లెక్క పెడుతుండు ఒక్కొక్క పీస్. ఓకే. అగో అట్లా ఇక్కడ scan మీకు చేస్తుండు. మాన్యువల్లీ ఒకసారి కూడా మంచిగా చూపించు, ఆ. ఆ స్కాన్ చేసేది చూపించు. స్కాన్ చేసి చూపించానమ్మా, ఒకసారి చూపించండి. స్కాన్ చేస్తారు, ఇలా చూడండి. ఇలా స్కాన్ చేస్తే ఎన్ని పీసులు వస్తాయి అనేసి ఇక్కడ కంప్యూటరైజ్ మీకు బిల్ అవుతుంది. అదే కాదండి, ఇక్కడ మీకు మాన్యువల్లీ కూడా చెక్ చేస్తారు. స్కానింగ్ లో ఏం మిస్టేక్ అవ్వలేదు కదా అని మాన్యువల్లీ కూడా చెక్ చేస్తారు మళ్ళీ. ఇప్పుడు వాళ్ళు స్కాన్ ఆ. చేస్తే 10 పీసెస్ వచ్చినాయి, ఆ అబ్బాయి 10 ఉన్నాయా లేవా బ్యాగ్ లో ఉహు. అవి చెక్ చేసుకుంటాడు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పార్సల్, ఆ. ఇవన్నీ ఒకసారి చెక్ చేసినాక వాళ్ళ కాడ బిల్ అవుతుంది. ఓకే. తర్వాత ఒక పార్సల్ ఓపెన్ చేస్తారు, ఆ పార్సల్ లో వేస్తారు. ఆ. పార్సల్ కూడా తడవకుండా దాంట్లో కవర్స్ వేస్తారు. ఆ. లోపల ఇగో ఈ ప్లాస్టిక్ కవర్ వేస్తారు, దాని ఆ. నుంచి ప్లాస్టిక్ ఇట్లుంటది. పార్సల్ చూపిస్తాం ఒకసారి. ఓకే. ఇగో ఇది ఇట్లా బాక్స్ ఓపెన్ చేస్తాము, దీంట్లో మేము ఇట్లా కవర్ వేస్తాము. ఆ. అంటే వర్షాకాలం కోసం అనే కాదు, ఎప్పటికైనా కూడా. ఎప్పటికైనా సరే. ఎందుకంటే ఇక్కడ నీళ్లు ఉండొచ్చు, తడవచ్చు. ఇది వేస్తాము. దీని తర్వాత ఈ మాల్ అంతా ఇలా పెట్టినాక ఆ. ఆ గ్రీన్ కలర్ ప్యాకింగ్ చూడు, ఆ, ఆ, ఆ గ్రీన్ కలర్ ప్యాకింగ్ తోటి సీల్ చేస్తాం మేము. ఓకే. సీల్ చేసి వాళ్ళ అడ్రస్ రాస్తాం. ఉమ్. వాళ్ళ అడ్రస్ రాసి ట్రాన్స్పోర్ట్ కి వెళ్ళిపోద్ది. ఆ. వెళ్ళిపోయిన తర్వాత ఈ పార్సల్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఉమ్. వాళ్ళకి ఎల్ఆర్ కాపీ కూడా వస్తుంది. 2 ఉమ్. డేస్ తర్వాత ఎల్ఆర్ కాపీ కూడా పెడతాం. ఎల్ఆర్ కాపీ కూడా ఎల్ఆర్ ఇచ్చేస్తారు. కాపీ కూడా మేము వాళ్ళు ట్రాక్ పెడతాం. చేసుకోవచ్చు ఇంటి వాళ్ళు దగ్గర ట్రాక్ నుంచి. చేసుకో, వాళ్ళకి ఫోన్ లో కూడా ఇస్తాము, ఉమ్. పార్సల్ కి అటాచ్ చేసి కూడా పంపిస్తాం. ఓకే. మెయిన్ ఏంటంటే అమ్మా, పార్సల్ ఎలా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోద్ది. మన దారిలో ఏదైనా అవుతే పార్సల్ ఎక్కడ నుంచి పార్సల్ దొంగతనం ఇక్కడ అయింది. ఒకవేళ ట్రైన్ లో గానీ ఉమ్. ఇప్పుడు మన పార్సల్ పోతుంది అనుకో, ఉమ్. అక్కడ ఏదైనా ఆగ్ తలిగేసి ఆ, ఏదైనా ఆ. అయిపోయింది అనుకో, ఆ. దాని బాధ్యత అంతా మాది. ఎందుకంటే ఆ. మీరు డబ్బులు కట్టిల్లు, మీ దగ్గర కంపెనీది ఉంది, ఆ. దానితోటే మేము ఏది జరిగినా కూడా మీకు రిటర్న్ ఇచ్చే బాధ్యత మాది. నెక్స్ట్ ఈ పార్సల్ ఖరాబ్ అయిపోయింది, ఇది వాళ్ళకి మీకు చేరుకోలేదు అనుకో, ఆ. లేకపోతే గలత్ నెంబర్ తోటి వేరే దగ్గరికి వెళ్ళింది అనుకో, ఆ. నెక్స్ట్ సేమ్ ఐటమ్స్ మేము కొత్త పార్సల్ పంపించే అదనేది మెయిన్ అనేది ఆ రెస్పాన్సిబిలిటీ మాదండి, మాది. ఆ జవాబారి మాదన్నమాట. మీ ఇంటి వరకు పార్సల్ వెళ్ళినంత వరకు ఆ రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటది అనమాట. ఓకే. అయితే అమ్మగారు అయితే మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. ఎలా భయపడేది ఏం లేదు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ట్రస్ట్ ఇష్యూస్ అనేది పెట్టుకోకండి. మన అజ్మీరా ఫ్యాషన్ అనేది 2011 నుంచి కంపెనీ అండి. 15 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది అనమాట. మన ఫ్రాంచైజీ కూడా ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళిపోయింది అనమాట. ఫ్రాంచైజీ కూడా మీకు కావాలంటే స్క్రీన్ మీద నంబర్ ఉంది. ఫ్రాంచైజీ డీటెయిల్స్ కోసం ఎంక్వైరీ కూడా చేయొచ్చు. స్క్రీన్ మీద నంబర్ కాంటాక్ట్ అయ్యి మీ సిటీలో మీ ఏరియాలో మీకు మా ఫ్రాంచైజీ కావాలంటే అజ్మీరా ట్రెండ్స్ మీద మీ ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. లిటిల్ వింగ్స్ అనేసి ఫ్రాంచైజీ ఉంది. మీకు కిడ్స్ వేర్ డిపార్ట్మెంట్ లో మీకు మాస్టరీ ఉంది. కిడ్స్ వేర్ డిపార్ట్మెంట్ మీకు బిజినెస్ చేయడం వచ్చు, మార్జిన్ పెట్టడం వచ్చు.
మీకు ఒక ఫ్రాంచైజీ బ్రాండ్ నేమ్ కావాలంటే లిటిల్ వింగ్స్ అనేసి మా అజ్మీరా ఫ్రాంచైజీ ఉంది. అది కూడా పెట్టుకొని ఈజీగా మీ ఫ్రాంచైజీ అనేది మాతో కలిసి మీరు ఈజీగా స్టార్ట్ అనేది చేయొచ్చు. మీరు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలండి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, స్టాక్ మేనేజ్మెంట్ మొత్తం అన్ని మేమే చూసుకుంటాం అనమాట. మీరు ఓన్లీ పెట్టుబడి పెట్టుకొని ఫ్రాంచైజీ అనేది తీసుకోవాలన్నమాట. మిగతా మనీ, మార్కెటింగ్ మొత్తం అన్ని మేమే, మా టీం అనేది చూసుకుంటది అనమాట. ఓకే, ఎలాగో ఆన్లైన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. ఆఫ్లైన్ లో మా అమ్మగారు ఉన్నారు, ఆవిడైతే ఇంక మొత్తం ఇచ్చేసారు. ఇంకెందుకైతే ఆలస్యం, మా వీడియోకి వెళ్ళి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇలాంటి వీడియోస్, ఇలాంటి మంచి కంటెంట్స్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.